ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గుడి చుట్టూ అంగప్రదక్షిణలు చేసింది. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా నీకోసం పూజ చేసింది. నా చిన్నయ్య కోసం ప్రాణాలైనా ఇస్తాను సంతోషం. చిన్నయ్య బాగుండటం కోసం ఎంత కష్టానైనా భరిస్తాను. ఈశ్వరి, నువ్వు ఎన్ని దీక్షలు కష్టమైన పూజలు చేసినా అవేవి ఫలించవు. సుందరం నీకు దూరం అవటం గ్యారంటీ. అలాగే ప్రిపేర్ చేశాను. డాక్టర్, చిన్నయ్యకి హాస్పిటల్ వాతావరణం అంటే పడదు. మేమింటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాం. ప్లీజ్ డిశ్చార్జ్ చేయండి డాక్టర్. సరే, మీరు కేర్ తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. చిన్నయ్య, మీకేం పర్లేదు చిన్నయ్య. మనం ఇంటికి వెళ్ళాక నేనే మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటాను. మిమ్మల్ని నేను నడిపిస్తాను, సరేనా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా, నేను చూసుకుంటాను. అభి, ఆగు. నువ్వు వెళ్ళి గుమ్మడికాయ తీసుకురమ్మా. చిన్నయ్య, జాగ్రత్త చిన్నయ్య. చూసావా అల్లుడు, హాయిగా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది చాలక నువ్వంటే ప్రేమన్నట్టు ఎంత ప్రేమగా నటిస్తోందో. గిరిజ, నువ్వు లోపలికి రా నాన్న. నువ్వు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఏంటో నాన్న, బాధగా ఉంది. అంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండు నాన్న. మీరేం బాధపడకండి అత్తయ్య. చిన్నయ్యని కంటికి రెప్పలా చూసుకోవటానికి నేనున్నాను కదా. వారం తిరిగేలోపు చిన్నయ్యని మామూలు మనిషిలా ఎలా చేస్తానో చూడండి. నువ్వున్నా ధైర్యంతోనే ఉన్నానమ్మా. సరే, లోపలికి తీసుకెళ్ళు. సుందరమూర్తి రెస్ట్ తీసుకుంటాడు. అలాగే అత్తయ్య. వెళ్ళు నాన్న. అక్క, నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకోక్క. హాస్పిటల్లో ఉండి ఎంతో అలసిపోయావు. అభి, చిన్నయ్యని లోపలికి తీసుకువెళ్ళు. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. చిన్నయ్య, జాగ్రత్త. అభి, నా ఫోన్ కార్లో ఉంది, కొంచెం తెచ్చిస్తావా? పర్లేదు, నేను వెళ్తాను. పర్లేదు అభి, నేను వెళ్తాను. నువ్వు సెల్ ఫోన్ తీసుకునిరా. వెళ్ళు. ఎంతలా నమ్మాను ఇష్యూ, ఇంతలా మోసం చేస్తావు అనుకోలేదు. నన్ను మోసం చేస్తుంది చాలక అమ్మ ముందు నా మీద ప్రేమన్నట్టు నటిస్తూ మా అమ్మని కూడా మోసం చేస్తావా? ఛీ! చిన్నయ్య గదిలో లేడు. వాకింగ్ స్టిక్ కూడా ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళుంటాడు?
ఇంత ధైర్యంగా బయటకొచ్చి తిరుగుతున్నా? పైగా వాకింగ్ స్టిక్ కూడా లేదు. నువ్విప్పుడు పేషెంట్వి, మర్చిపోయావా? పొరపాటున మీ అమ్మ కాని ఈశ్వరి కాని నిన్నిలా చూశారు అంటే మన డ్రామా మొత్తం బయటపడుతుంది. చెప్పేది నీకే అల్లుడు. ఎవరైనా చూశారంటే కొంపలు అంటుకుంటాయి. నిన్నింకా దేవుడు కూడా కాపాడలేడు. అమ్మ ముందు ఈశ్వరి చేస్తున్న యాక్టింగ్ చూస్తుంటే కోపం వస్తుంది అత్తయ్య. అయితే మాత్రం ఇలా సరాసరి బయటకు వచ్చేస్తావా? కొన్ని రోజుల వరకు నువ్వు పేషెంట్ గా నటించక తప్పదల్లుడు. అర్థం చేసుకుని నువ్వు నీ రూమ్ లోకి వెళ్ళు. ఇంకా యాక్టింగ్ చేసి ఏం ఉపయోగం అత్తయ్య? ఈశ్వరి ఎగ్జామ్ కూడా రాసేసింది. ఎగ్జామ్ అయితే రాసింది కానీ ఈశ్వరి చేస్తున్న యాక్టింగ్ గురించి నీకు తెలిసినట్టు అమాయకురాలైనా మీ అమ్మకు కూడా తెలియాలి కదా. అంతవరకైనా కొంచెం నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. తప్పదు. చిన్నయ్య ఇక్కడ లేడు. వాకింగ్ స్టిక్ కూడా లేకుండా వెళ్ళాడు. ఎక్కడికైనా వెళ్ళి సపోర్ట్ లేక పట్టాడేమో. ఇప్పుడు నువ్వు గాని ఈశ్వరికి దగ్గరగా ఉన్నావు అనుకో, తన ఐపీఎస్ బుర్రతో ఇది యాక్టింగ్ అని ఈజీగా కనిపెట్టేస్తుంది. కాబట్టి ముందు నువ్వు ఈశ్వరిని దూరంగా పెట్టు. ఎంత దూరం పెట్టాలి అంటే తను నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వెంత బాధపడ్డావో నువ్వు తనని దూరం పెట్టినప్పుడు అంతే బాధపడాలి. అప్పుడు గాని ఈశ్వరికి నీ బాధ అర్థం కాదు. అయ్యో! బాగా గుర్తుపెట్టుకో అల్లుడు. ఈశ్వరికి నీ విలువ తెలియాలి అంటే తనని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి అల్లుడు. చిన్నయ్య, అయ్యో, ఈశ్వరి వస్తోంది. ఇది వేసుకో, త్వరగా త్వరగా. సుందరం, ఇలా నడవాలి, ఇలా నడవాలి. జాగ్రత్త. చిన్నయ్య, చిన్నయ్య, వాకింగ్ స్టిక్ కూడా లేకుండా ఇక్కడి వరకు ఎలా వచ్చావు చిన్నయ్య? నేనే తీసుకొచ్చాను ఈశ్వరి. ఎప్పుడు సందడి సందడిగా ఇల్లంతా తిరిగే నా అల్లుడు ఇలా 4 గోడల మధ్య ఒంటరిగా ఒకే రూమ్ లో ఉండి ఇబ్బంది పడుతుంటే చూడలేక కాసేపు బయటుంటాడని, గాలి కూడా తగులుతుందని నేనే తీసుకొచ్చాను. చిన్నయ్య కండిషన్ ఏంటో తెలిసి ఇలా చేశారా? ఈ టైంలో చిన్నయ్యకి రెస్ట్ చాలా అవసరం. ఇంకెప్పుడు ఇలా చేయకండి. పది చిన్నయ్య, నేను తీసుకెళ్తాను. ఎన్ని రోజులు ఎగిరి పడతావో పడు. నీ టైం దగ్గర పడింది. ఇక మీదట నీకన్నీ సీత కష్టాలే. చూస్తూ ఉండు.